గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, హ్యాపీ సండే. ఈ రోజు మనం చెప్పే టాపిక్ ఏంటి అంటే మోస్ట్ ఇంపార్టెంట్ గ్రామర్ టాపిక్ అమ్మా. ఆ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కైనా, స్పాటింగ్ ఎర్రర్స్ కైనా, ఎలాంటి ఎగ్జామ్స్ కైనా డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ దగ్గర నుంచి కంపల్సరీ క్వశ్చన్ అనేది కంపల్సరీ పడిపోద్ది. ఇక్కడ చూడండి, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ దేంతో చేయాలంటే యాడ్జెక్టివ్స్ తో చేయాలి. Adjectives are classified into three types. Three ways the adjectives అన్ని క్లాసిఫై అవుతాయి. పాజిటివ్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీ. పాజిటివ్ డిగ్రీ అంటే యూజ్ టు డిస్క్రైబ్ ఏ నౌన్. ఒక నౌన్ ని డిస్క్రైబ్ చేస్తుంది పాజిటివ్ డిగ్రీ. ఎగ్జాంపుల్, మహేష్ ఇస్ ఏ టాల్ మ్యాన్. సో పాజిటివ్ డిగ్రీ ఇప్పుడు కూడా ఒక నౌన్ ని డిస్క్రైబ్ చేస్తుంది. మహేష్ ఇస్ ఏ టాల్. ఇక్కడ చూసారా, మహేష్ ఇస్ ఏ నౌన్, గీత ఇస్ ఏ గుడ్ ప్లేయర్, గీత ఇస్ ఏ నౌన్. చూసారా, మహేష్ ఎలాంటి వాడు, టాల్ మ్యాన్ అంటే ఒక నౌన్ ని డిస్క్రైబ్ చేసింది, అలా అనమాట. ఒక నౌన్ ని డిస్క్రైబ్ చేస్తుంది పాజిటివ్ డిగ్రీ. నెక్స్ట్ కంపేరిటివ్ డిగ్రీ ఏం చేస్తుందంటే కంపేర్ బిట్వీన్ టూ పర్సన్స్ ఆర్ థింగ్స్. రెండు థింగ్స్ గానీ రెండు పర్సన్స్ గానీ కంపేర్ చేస్తుంది. కంపేర్ చేసేది కంపేరిటివ్ డిగ్రీ. ఓన్లీ టూ పర్సన్స్ మాత్రమే కంపేర్ చేసేది ఏంటి, కంపేరిటివ్ డిగ్రీ. ఇక్కడ చూసారా, మహేష్ ఈస్ టాలర్ దెన్ చరణ్ అంటే ఇక్కడ ఏంటి, కంపేరిటివ్ బిట్వీన్ టూ పర్సన్స్. ఓకేనమ్మా. గీత ఈస్ బెటర్ ప్లేయర్ దెన్ సీత. ఇక్కడ చూసారా, కంపేరిటివ్ బిట్వీన్ టూ పర్సన్స్. అలాగా యాపిల్ ఈస్ బెటర్ దెన్ కస్టర్డ్ యాపిల్. చూసారా, టూ థింగ్స్ ని. ఓకేనా. క్రికెట్ బ్యాట్ ఈస్ బెటర్ దెన్ బాస్కెట్బాల్. ఇక్కడ చూసారా, టూ థింగ్స్ ని కంపేర్ చేసినారా. టూ థింగ్స్ ని కానీ టూ పర్సన్స్ ని కానీ కంపేర్ చేసేదే కంపారిటివ్ డిగ్రీ. రిమెంబర్, దీన్ని గుర్తుపెట్టుకోవాల్సింది తెలుసా, ఈ క్లూ వర్డ్ ఫాలోడ్ బై దాన్ వస్తుంది. ఇందులో క్లూ వర్డ్ వస్తుంది. ఎగ్జాంపుల్ చూసారు ఇక్కడ, మహేష్ ఈస్ టాలర్ దెన్ వచ్చింది సార్, దెన్ అనే క్లూ వర్డ్ వస్తుంది. గీత ఈస్ బెటర్ ప్లేయర్ దాన్ అనే క్లూ వర్డ్ వస్తుంది. ఇలా రిమెంబర్, ఇలాంటి దాన్ అనే క్లూ వర్డ్ మీకు కనిపిస్తే అది కంపారిటివ్ డిగ్రీ అని అర్థం అనమాట. సో దీంతో కంపారిటివ్ చేయాలి. ఎగ్జాంపుల్, మహేష్ ఈస్ టాలర్ దెన్ చరణ్. మహేష్ చరణ్ తో కంపేర్ చేసినప్పుడు, ఇద్దరి మధ్యలో కంపేర్ చేసినప్పుడు మరి ఏ ఒక యాడ్జెక్టివ్ అయినా సరే, దాన్ వచ్చి టాలర్ దెన్, షార్టర్ దెన్, వైడర్ దెన్, బిగ్గర్ దెన్, అలాగా. సో బెటర్ దెన్ ఇలాగనమాట. దాన్ తో వస్తుంది, బెటర్ ప్లేయర్ దాన్, ఇలా దాన్ అని వస్తుంది. మరి సూపర్లేటివ్ డిగ్రీ అంటే ఏంటి తెలుసా, ఇది ఒక నౌన్ ని డిస్క్రైబ్ చేసి నార్మల్ గా ఏ కంపారిజన్ లేకుండా వచ్చేది పాజిటివ్ డిగ్రీ. ఇద్దరి మధ్యన కంపారిజన్ అయితే కంపారిటివ్ డిగ్రీ. ఇద్దరికంటే ఎక్కువ మొత్తం అంతటికి కంపేర్ చేసే సూపర్లేటివ్ డిగ్రీ. ఇదే హైయెస్ట్ డిగ్రీ ఆఫ్ క్వాలిటీ. ఇదేంటమ్మా, హైయెస్ట్ డిగ్రీ ఆఫ్ క్వాలిటీ. యూసెస్ వెన్ టూ పర్సన్స్ ఆర్ థింగ్స్ ఆర్ టు బి కంపేర్డ్. టూ పర్సన్స్ యూస్ టు కంపేర్ టూ పర్సన్స్ ఆర్ థింగ్స్. ఇక్కడ మోర్ దెన్ టూ పర్సన్స్ ఆర్ థింగ్స్ ఆర్ టు బి కంపేర్డ్. ఇక్కడ కంపేరిటివ్ డిగ్రీ ఓన్లీ టూ పర్సన్స్ మాత్రమే చేస్తారు. ఇక్కడ చూసారు, టూ పర్సన్స్ కదా ఉన్నారు, అలాగే టూ థింగ్స్ కూడా ఉంటారు. కానీ సూపర్లేటివ్ డిగ్రీ మోర్ దెన్ టూ పర్సన్స్. ఎగ్జాంపుల్, మహేష్ ఈస్ ద టాలెస్ట్ యాక్టర్ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ. మహేష్ అనేవాడు అంటే మహేష్ అనే అబ్బాయి చాలా టాలెస్ట్ యాక్టర్ అంటే ఫిల్మ్ ఇండస్ట్రీ. అంటే ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే ఎన్నో మంది హీరోస్ ఉంటారు. అంటే కంపారిజన్ ఎక్కడ జరిగింది, ఎంతో మంది హీరోస్ తో కంపారిజన్ జరిగింది. అంటే మోర్ దెన్ టూ మెంబర్స్ తోనే కదా జరిగింది. ఇక్కడ చూడు, గీత ఈస్ ద బెస్ట్ ప్లేయర్ ఇన్ ద స్కూల్ అన్నారు. అంటే ఏంటి, స్కూల్లో చాలా మంది అమ్మాయిలు ఉంటారు. సో వాళ్ళందరిలోనే బెస్ట్ ప్లేయర్ అంటే కంపారిజన్ ఇక్కడ మోర్ దెన్ టూ మెంబర్స్ తో జరిగింది. అదే సూపర్లేటివ్ డిగ్రీ. ఇందులో ఏంటి అంటే ఈ సూపర్లేటివ్ డిగ్రీ ముందు కంపల్సరీ దాని ఆర్టికల్ పెట్టాలి. అర్థమవుతుందమ్మా. అంటే కంపారిటివ్ డిగ్రీ ఈఆర్ అని వస్తుంది, సూపర్లేటివ్ డిగ్రీ ఈఎస్టీ అని వస్తుంది. ఇది సూపర్లేటివ్ డిగ్రీ, ఇది కంపారిటివ్ డిగ్రీ. దీనికి దా అనే క్లూ వర్డ్ వస్తుంది, దీనికి దాన్ అనే ఒక క్లూ వర్డ్ వస్తుంది. అదనమాట. సో ఇక్కడ చూసారా, ద యాడ్జెక్టివ్ ఇస్ ప్రెసిడెడ్ బై ద అంటే ముందు ఉంటది. ప్రెసిడెంట్ ఏంటంటే ముందు ఉండడం. అంటే యాడ్జెక్టివ్ కు ముందు కంపల్సరీ దా ఉండాలి. ఇక్కడ మరి టాలెస్ట్ ఇదే కదా యాడ్జెక్టివ్, మరి దీని ప్రెసిడెంట్ ఏంటంటే ముందు, దానికి ముందే కదా మరి దా ఆర్టికల్ ఉంది. ఇక్కడ బెస్ట్ ఈఎస్ట్ వచ్చింది, సూపర్లేటివ్ డిగ్రీ దానికి ముందే కదా ఉంది దా, అలా ముందు ఉండాలి. ఈ సూపర్లేటివ్ డిగ్రీస్ ముందున దాని ఆర్టికల్ దీనికి ఉండాలి. ఇదమ్మా అర్థమైంది అనుకుంటున్నాను నేను. సో ఏంటి, యాడ్జెక్టివ్స్ త్రీ టైప్స్ కంపేర్ యాడ్జెక్టివ్స్ అంటే ఏంటి, పర్సన్స్ గానీ ప్లేసెస్ గానీ థింగ్స్ గానీ కంపేర్ చేసేది యాడ్జెక్టివ్స్ అంటారు. అందులో త్రీ టైప్స్ ఉంటాయి, పాజిటివ్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీ అనేది మూడు ఉంటాయి. అందులో పాజిటివ్ డిగ్రీ అంటే ఏంటంటే ఒక నౌన్ ని డిస్క్రైబ్ చేసేది పాజిటివ్ డిగ్రీ. ఇక్కడ మహేష్ ఇస్ ఏ టాల్ మ్యాన్, మహేష్ అని ఒక నౌన్ ని డిస్క్రైబ్ చేసింది, పొడవుగా ఉంటాడు అని. గీత ఇస్ ఏ గుడ్ ప్లేయర్, గీత అని ఒక ప్రాపర్ నౌన్ గుడ్ ప్లేయర్ అని డిస్క్రైబ్ చేసింది. అలా నౌన్ కోసం డిస్క్రైబ్ చేసింది పాజిటివ్ డిగ్రీ. మరి కంపారిటివ్ డిగ్రీ అంటే ఏంటంటే
టూ పర్సన్స్ ని కానీ టూ థింగ్స్ ని కానీ కంపేర్ చేసేది కంపేర్ టు డిగ్రీ. ఇక్కడ చూసారు మహేష్ ఈస్ టాలర్ దెన్ చరణ్, ఇక్కడ టూ పర్సన్స్ మధ్య కంపారిజన్ జరిగింది. గీత ఇస్ బెటర్ ప్లేయర్ దెన్ సీత, ఇక్కడ చూసారు టూ పర్సన్స్ మధ్య కంపారిజన్ జరిగింది. అంటే ఒక టూ పర్సన్స్ టూ థింగ్స్ మధ్య కంపేర్ అవుతుంది కంపేర్ టు డిగ్రీ అని అంటారు. ఇందులో క్లూ ఏంటంటే ఎప్పుడు కూడా ఇది యాడ్జెక్టివ్ తర్వాత దాన్ అనే క్లూ వర్డ్ వస్తుంది. ఓకేనమ్మా, ఎప్పుడు కూడా చూసారు ఇక్కడ టాల్ అనే ఒక యాడ్జెక్టివ్, దాని పక్కన వచ్చింది డాన్. బెటర్ అనేది ఒక యాడ్జెక్టివ్, దాని పక్కన డాన్, ఇలా అనమాట. డాన్ అనేది క్లూ వర్డ్ వస్తుంది. సూపర్ డిగ్రీ ఏంటంటే మోర్ దెన్ టూ మెంబర్స్, హైయెస్ట్ డిగ్రీ ఆఫ్ క్వాలిటీ అనమాట. సో ఇద్దరి మధ్య కంపేర్ అంటే కంపేర్ అని చెప్తారు. ఇద్దరికంటే ఎక్కువ అంటే మనం ఏమని చెప్పుకోవాలి, సూపర్ డిగ్రీ అని చెప్పుకోవాలి. ఇద్దరికంటే ఎక్కువ దాన్ని ఏమంటారు, సూపర్ డిగ్రీ అంటారు. సో మోర్ దెన్ టూ పర్సన్స్ ఆర్ థింగ్స్ ఆర్ టు బి కంపేర్ దిస్ కాల్డ్ సూపర్ డిగ్రీ. ఇక్కడ చూసారా మహేష్ ఈస్ ద టాలెస్ట్ యాక్టర్ ఇన్ ద ఫిలిం ఇండస్ట్రీ. సో ఫిలిం ఇండస్ట్రీ అంటే ఎక్కువ మంది కదా ఉంటారు, ఎంతమంది హీరోస్ ఉంటారు, అంతమంది ఎక్కువ మంది కంపారిజన్ చేస్తే సూపర్ డిగ్రీ. గీత ఈస్ ద బెస్ట్ ప్లేయర్ ఇన్ ద స్కూల్లో చాలా మంది అమ్మాయిలు ఉంటారు. సో వాళ్ళందరి మధ్యలో కంపేర్ చేశారు. బెస్ట్ ప్లేయర్ అంటే ఎక్కువ మందితో కంపేర్ చేస్తే సూపర్ డిగ్రీ పెట్టాలి. దీనికి ఏంటంటే క్లూ వర్డ్, ఇందులో దాని యాడ్జెక్టివ్ ముందు, ఇందులో ఉన్న యాడ్జెక్టివ్ ముందు ప్రెసిడెంట్ ముందు దాని ఆర్టికల్ పెట్టాలి. టాలెస్ట్ అంటే యాడ్జెక్టివ్ కదా, దాని ముందు ఏమొచ్చింది, దా ఆర్టికల్ వచ్చింది. బెస్ట్ అంటే యాడ్జెక్టివ్ కదా, దాని ముందు ఏ ఆర్టికల్ వచ్చింది, దాని ఆర్టికల్ వచ్చింది. కంపేర్ టు డిగ్రీలోని దాని అనే క్లూ వర్డ్ వస్తుంది. ఈ దాని అనే క్లూ వర్డ్ ఎప్పుడు వస్తుంది, యాడ్జెక్టివ్ తర్వాత వస్తుంది. ఇక్కడ యాడ్జెక్టివ్ తర్వాత వస్తుంది. సూపర్ డిగ్రీలో దా యాడ్జెక్టివ్ ముందు వస్తుంది. టాలెస్ట్ ముందు దా, బెస్ట్ ముందు దా. కానీ కంపేర్ టు డిగ్రీలో ఉన్న దాన్ యాడ్జెక్టివ్ తర్వాత వస్తుంది. టాలర్ దాన్ అండ్ బెటర్ ప్లేయర్ దాన్. చూసారా యాడ్జెక్టివ్ తర్వాత వచ్చింది దాన్, యాడ్జెక్టివ్ తర్వాత వచ్చింది దాన్. ఇక్కడ దా యాడ్జెక్టివ్ ముందు వచ్చింది, ఇక్కడ యాడ్జెక్టివ్ ముందు వచ్చింది. ఓకే అమ్మా, అండర్స్టాండ్ ది ఇంట్రొడక్షన్. ఇప్పుడు యాడ్జెక్టివ్ ఫార్మ్స్ ఇందులో చెప్పాను కదా, పాజిటివ్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీ, ఇలా మనకి మూడు ఉంటాయమ్మా. సో టాల్, టాలర్, టాలెస్ట్. స్ట్రాంగ్, స్ట్రాంగర్, స్ట్రాంగెస్ట్. అంటే ఇయర్ అంటే కంపారిటివ్, ఈఎస్టీ అంటే సూపర్లేటివ్. బిగ్, బిగ్గర్, బిగ్గెస్ట్. స్మాల్, స్మాలర్, స్మాలెస్ట్. వీక్, పాజిటివ్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ వీకర్, సూపర్లేటివ్ డిగ్రీ వీకెస్ట్. క్లెవర్, పాజిటివ్ డిగ్రీ, దాని కంపారిటివ్ డిగ్రీ క్లెవరర్, దాని సూపర్లేటివ్ డిగ్రీ క్లెవరెస్ట్. ఓల్డ్, దాని కంపేర్ డిగ్రీ ఓల్డర్, దాని సూపర్లేటివ్ డిగ్రీ ఓల్డెస్ట్. లార్జ్, దాని యొక్క పాజిటివ్ డిగ్రీ లార్జ్, దాని యొక్క కంపేర్ డిగ్రీ లార్జర్, దాని యొక్క సూపర్లేటివ్ డిగ్రీ లార్జెస్ట్. వైజ్ అంటే తెలివైన, దాని కంపేర్ డిగ్రీ వైజర్, దాని యొక్క సూపర్లేటివ్ డిగ్రీ వైజెస్ట్. ఫైన్, దాని యొక్క కంపేర్ డిగ్రీ ఫైనర్, దాని యొక్క సూపర్లేటివ్ డిగ్రీ ఫైనెస్ట్. నైస్, నైసర్, నైసెస్ట్. హ్యాపీ, హ్యాపీర్, హ్యాపీయెస్ట్. లేజీ, లేజర్, లేజియెస్ట్. ఇక్కడ వరకు మనకి బాగుంటది. ఇక్కడ నుంచి కంపేర్ టు, ఇక్కడ హ్యాపీ అంటే ఐఈఆర్, ఇక్కడ చూసారా ఈఆర్ వచ్చింది, ఈఆర్ వచ్చింది, ఇక్కడ ఐఈఆర్ వచ్చింది. హ్యాపీకి ఐఈఆర్ తో వస్తుంది, లేజీకి ఐఈఆర్ తో వస్తుంది. ఇక్కడ ఐఈఎస్టీ వచ్చింది, లేజిస్ట్ కూడా ఐఈఎస్టీ అని వచ్చింది. ఈఆర్, ఈఎస్టీ కొన్నిటికి అలా ఉంటాయి. కొన్ని నుంచి ఐఆర్, ఐఎస్టీ వస్తారు, హ్యాపీ, లేజీ. కొన్ని కంపేర్ టు సూపర్లేటివ్ కంప్లీట్ గా మారిపోతాయి. గుడ్ అంటే గుడ్ అన్న వెల్ అన్న దాని కంపేర్ డిగ్రీ ఇక్కడ టాల్, టాలర్ లో పెట్టినట్టుగా, హ్యాపీ, హ్యాపీలో పెట్టినట్టుగా గుడ్, గుడ్డర్, వెల్, వెల్డర్ అని పెట్టకూడదు. గుడ్ కి బెటర్, దానికి సూపర్లేటివ్ బెస్ట్. బ్యాడ్ కి బ్యాడర్, బ్యాడెస్ట్ అని పెట్టకూడదు. ఇవిలర్, ఇవెస్ట్ అని పెట్టకూడదు. బ్యాడ్ అన్న ఇవిల్ అన్న దాని కంపేరిటివ్ డిగ్రీ వర్స్, దాని సూపర్లేటివ్ డిగ్రీ వర్స్ట్. లిటిల్ కి లిటిలర్, లిటిలెస్ట్ అని పెట్టకూడదు. ఇలా పెట్టేసామని చెప్పి కొన్ని రూల్స్ ఉంటాయి, రెగ్యులేషన్స్. ఇలాగా లిటిల్ దానికి కంపేరిటివ్ ఫార్మ్ లెస్, దానికి సూపర్లేటివ్ ఫార్మ్ లీస్ట్. మినీ దానికి కంపేరిటివ్ ఫార్మ్ మోర్, దానికి సూపర్లేటివ్ ఫార్మ్ మోస్ట్. ఇలా కొన్ని ఉంటాయి. ఇంకో కొన్ని బ్యూటిఫుల్, బ్యూటిఫుల్లెస్ట్ అని పెట్టకూడదు. బ్యూటిఫుల్ కి మోర్ బ్యూటిఫుల్, మోస్ట్ బ్యూటిఫుల్ అని పెట్టాలి. హ్యాండ్సమ్ ఇక్కడ చెప్పినట్టుగా ఈఆర్ఈఎస్టీ అని పెట్టకూడదు. మోర్ హ్యాండ్సమ్, మోస్ట్ హ్యాండ్సమ్ అని పెట్టాలి. బ్రిలియంట్, కంపేర్ డిగ్రీ మోర్ బ్రిలియంట్, సూపర్లేటివ్ డిగ్రీ మోస్ట్ బ్రిలియంట్. ఇంటెలిజెంట్, కంపేర్ డిగ్రీ మోర్ ఇంటెలిజెంట్, సూపర్లేటివ్ డిగ్రీ మోస్ట్ ఇంటెలిజెంట్. ప్రీసియస్, కంపేర్ డిగ్రీ మోర్ ప్రీసియస్, సూపర్లేటివ్ డిగ్రీ మోస్ట్ ప్రీసియస్. ఇలా మనకి రూల్స్ తెలియాలి. ఏంటమ్మా, కొన్నిటికి ఈఆర్ఈఎస్టీతో వస్తాయి, కొన్నికి ఐఆర్, ఐఎస్టీతో వస్తాయి, కొన్ని మారుతాయి కంప్లీట్ గా. గుడ్, బెటర్, బెస్ట్. చూసారు బ్యాడ్, వర్స్, బెస్ట్. కంపేర్ సూపర్లేటివ్ కొంచెం చాలా చేంజ్ అయ్యాయి. అలాగే కొన్ని మోర్ తో వస్తాయి, ఇలా బ్యూటిఫుల్, హ్యాండ్సమ్, బ్రిలియంట్, ఇంటెలిజెంట్, ప్రీషియస్. ఇలా మోర్ బ్యూటిఫుల్, మోస్ట్ బ్యూటిఫుల్ ఇలా వస్తాయి. ఇలా మనం చెక్ చేసుకోవాలి. ఈ టేబుల్ బాగా గుర్తుపెట్టుకోండి. క్లియర్ మా? ఓకే మా. ఇప్పుడు చూడండి, మోనో సిలబల్ అంటే, స్మోనో సిలబల్ అంటే స్మాల్ వర్డ్స్. ఎగ్జాంపుల్ టాల్, టాలర్, టాలెస్ట్. ఇలాంటి స్మాల్ వర్డ్స్ ఉన్నాయి కదమ్మా, దీనికి ఈఆర్ వస్తే సరిపోదు. దీనికి ఈఆర్ అంటే ఇలాంటి వన్ సిలబల్ కి టాల్. చూసారు ఇది వన్ సిలబల్ కదా, స్ట్రాంగ్, టాల్, ఇవన్నీ వన్ సిలబుల్ వర్డ్స్, అంటే ఒకే సిలబల్ ఉంటది. టాల్ ఇది స్ట్రాంగ్, వన్ సిలబుల్. ఇలాంటి ఇక్కడ వన్ సిలబుల్ వర్డ్స్, ఇవన్నీ కూడా ఏంటి వన్ సిలబుల్ వర్డ్స్. అలాంటి వాటికి జస్ట్ కంపేరిటివ్ డిగ్రీ ఈఆర్, సూపర్లేటివ్ డిగ్రీ ఈఎస్టీ అని పెడితే సరిపోద్ది.
మోనోసిలబుల్ కాబట్టి ఫస్ట్ చెప్పుకున్నాం. ట్రై పోలీసిలబిక్ వర్డ్స్ అంటే లెంతీ వర్డ్స్. లెంతీ వర్డ్స్ అంటే ఇవి ఇలాంటివి అనమాట. బ్యూటిఫుల్, హ్యాండ్సమ్, బ్రిలియంట్ ఇలాంటి లెంతీ వర్డ్స్ దీన్ని ట్రై పోలీసిలబిక్ అంటారు. అంటే 3 సిలబిక్ వర్డ్స్ అంటారు. వీటికి మనం మోరు మోస్ట్ పెట్టాలి. అంటే ఏంటి? మోనో డై సిలబిక్ వర్డ్స్ అంటే ఒక సిలబల్ ఉన్న 2 సిలబల్ ఉన్న వాటికి మనం స్మాల్ వర్డ్స్ అంటారు. వాటికి మనం ఈఆర్ ఈఎస్టీ పెట్టేస్తాం. కొన్నిటికి ఐఏఆర్, కొన్నిటికి ఐఎస్టీ వస్తుంది. అది బ్యాటర్ కాదు. మోర్ దెన్ 2 ట్రై పోలీసిలబిక్ వర్డ్స్ అంటే 3 సిలబల్, 4 సిలబల్, 5 సిలబల్ వర్డ్స్ ఉంటాయి కదా, వాటికి మనం ఏం పెట్టాలంటే ఈఆర్ ఈఎస్టీ పెట్టకూడదు. ఈఆర్ ప్లేస్ లో మోర్ పెట్టాలి, ఈఎస్టీ ప్లేస్ లో మోస్ట్ పెట్టాలి. ఎగ్జాంపుల్ బ్రిలియంట్ కంపేర్ టు మోర్ బ్రిలియంట్, సూపర్లేటివ్ మోస్ట్ బ్రిలియంట్. క్లియర్ మా? ఓకే. పొరపాటున ఎగ్జామ్ పేపర్ లో మీకు నో అదర్ యాక్టర్ ఈజ్ టాల్ యాజ్ మహేష్ అని మీకు ఇస్తే మీకు మీరు అర్థం చేసుకోవాలేంటి? నో అదర్ యాజ్ డాష్ యాజ్ తో కనుక వచ్చింది కాబట్టి అది మీరు వెంటనే టైప్ ఏ రూల్ గుర్తించాలి. మీరు టైప్ ఏ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ మీరు గుర్తించాలి. వెంటనే మీరు అడుగుతాడు దీన్ని కంపేర్ టు రాయమంటాడు. చాలా మంది తెలియక అలా పర్సన్ కంపేర్ చేసేస్తున్నారు. అలా చేయకూడదు. ఆడు టైప్ ఏ పాజిటివ్ ఇచ్చాడు అంటే మనం క్లూ వర్డ్స్ గుర్తుపెట్టుకోవాలి. నో అదర్ యాజ్ డాష్ కనబడగానే అది టైప్ ఏ పాజిటివ్. వెంటనే మనం దాని కంపేర్ రాయమంటే దీని కంపేరిటివ్ రాయాలి. దీని కంపేరిటివ్ ఏంటి? దెన్ ఎనీ అదర్ మహేష్ ఈస్ టాలర్ దెన్ ఎనీ అదర్ యాక్టర్ అంటే ఈ క్లూ వర్డ్ తో మనం రాయాలి. ఈ క్లూ వర్డ్ యూస్ చేసి రాయాలి. చూసారు ఇక్కడ నో అదర్ యాక్టర్ ఈస్ యాజ్ టాల్ యాజ్ మహేష్ ఎలా వచ్చింది? ఇలా పాస్ట్ డిగ్రీలో వచ్చింది. దీన్ని మనం కంపారిటివ్ డిగ్రీలో మనం రాసినప్పుడు దెన్ ఎనీ అదర్ మనం యూస్ చేయాలి. సో మహేష్ ఈస్ టాలర్ దెన్ ఎనీ అదర్ యాక్టర్. పొరపాటున దీన్ని సోపేట్ డిగ్రీ రాయమన్నాడు. అలాంటప్పుడు దా పెట్టాలి యాడ్జెక్టివ్ ముందు. మహేష్ ఈస్ ద టాలెస్ట్ యాక్టర్. అర్థమవుతుందా? ఆడే కంపేరిటివ్ ఇచ్చాడు. ఇలా దెన్ ఎనీ అదర్ ఆడే క్లూ వర్డ్ తో కంపేరిటివ్ ఇచ్చాడు. మహేష్ ఈస్ దెన్ ఎనీ అదర్ ఈ క్లూ వర్డ్ తో ఇలా ఇచ్చాడు. మరి వెంటనే క్లూ వర్డ్ మీరు ఐడెంటిఫై చేయాలి. ఆడే కంపేరిటివ్ ఇచ్చి మీకు ఎగ్జామ్ పేపర్ లో పాజిటివ్ చేయమన్నాడు. వెంటనే మీరు ఏం చేయాలి? దెన్ ఎనీ అదర్ టైప్ ఏ రూలో కంపేరిటివ్ డిగ్రీ దెన్ ఎనీ అదర్ అన్నప్పుడు అదే టైప్ ఏ రూలో పాజిటివ్ డిగ్రీ నో అదర్ యాజ్ డాష్ యాజ్ అని ఉంది. అలాంటప్పుడు మీరు వెంటనే ఈ క్లూ వర్డ్ తో రాయాలి. ఇంకే క్లూ వర్డ్ పెట్టకూడదు. సో వెంటనే ఏం చేస్తారు? నో అదర్ ఫస్ట్ పెడతారు, తర్వాత ఆబ్జెక్ట్ పెడతారు, తర్వాత యాక్టర్ ఈజ్ యాజ్ టాల్ యాజ్ మహేష్ అని పెట్టి రాసేస్తారు. అయిపోయింది. అదే సోపరేట్ రాయమంటే ఈజీ. మహేష్ ఈస్ ద టాలెస్ట్ యాక్టర్ అలా అనమాట. ఇది టైప్ ఏ. టైప్ 2 లో అడిగాడు. ఇప్పుడు టైప్ 2 లో ఇలా ఉంటది. వెరీ ఫ్యూ యాజ్ డాష్ యాజ్ అనేది టైప్ 2 పాజిటివ్. చూసారా? వెరీ ఫ్యూ యాక్టర్స్, వెరీ ఫ్యూ వచ్చింది చూసారా? వెరీ ఫ్యూ దీని ప్లేస్ లో దాని ఒక మ్యాటర్. వెరీ ఫ్యూ యాక్టర్స్ ఆర్ యాజ్ యాడ్జెక్టివ్ మిడిల్ వస్తుంది. యాజ్ మహేష్, యాజ్ టాల్ యాజ్ మహేష్. అర్థమవుతుందమ్మా? సో ఇలా వెరీ ఫ్యూ ఇక్కడ వచ్చింది. వెంటనే మీరు ఇక్కడ వెరీ ఫ్యూ వచ్చినప్పుడు టైప్ బి లో దీన్ని ఇది పాజిటివ్ ఇలా ఇచ్చాడు. ఇలా ఇచ్చాడు మీ క్వశ్చన్ ఎగ్జామ్ పేపర్ లో. వెంటనే దీన్ని కంపేర్ టు రాయమన్నాడు. దీన్ని కంపేర్ టు రాయమనగానే వెంటనే మీరు ఏం చేయాలి? దెన్ మెనీ అదర్ తో రాయాలి. మీరు దెన్ మెనీ అదర్ తో రాయకూడదు. దెన్ మెనీ అదర్ తో ఎప్పుడు రాయాలి? టైప్ ఏ పాజిటివ్ లో నో అదర్ తో పాజిటివ్ కనిపిస్తేనే దాన్ని కంపేర్ టు దెన్ మెనీ అదర్ తో రాయాలి. ఇక్కడ ఏమడిగింది? వెరీ ఫ్యూ తో కనుక కనిపిస్తే, వెరీ ఫ్యూ యాజ్ డాషెస్ తో కనిపిస్తే మీరు దెన్ మెనీ అదర్ తో రాయాలి. అర్థమవుతుందమ్మా? సో చూడండి, మహేష్ ఈస్ టాలర్ దెన్ మెనీ అదర్ యాక్టర్స్. చూసారా? మహేష్ ఈస్ టాలర్ దెన్ మెనీ అదర్ యాక్టర్స్ వచ్చింది. చూసారా? అలా అనమాట. దీన్ని ఒక సోపరేట్ రాయమంటే వన్ ఆఫ్ ది దా పెట్టకూడదు. ఇక్కడ దాన్ని ఎప్పుడు పెట్టాలి? టైప్ ఏ రూల్ కి మాత్రమే పెట్టాలి. ఓన్లీ టైప్ ఏ రూల్ మాత్రమే పెట్టాలి దా. ఇక్కడ ఏమడిగాడు? వెరీ ఫ్యూ దెన్ మెనీ అదర్ తో అడిగాడు. దెన్ మెనీ అదర్ అనగానే మీకు వెంటనే స్ట్రైక్ అవ్వాలి. గుర్తుపెట్టాలి. క్లూ వర్డ్స్ అని మీ మైండ్ లో స్ట్రైక్ అవ్వాలి, బైహెడ్ చేయాలి. దెన్ మెనీ అదర్ అనగానే అది టైప్ బి క్లూ వర్డ్. వెంటనే మీరు దాని సూపర్లేటివ్ టైప్ బి ఉంది కాబట్టి దాని సూపర్ బి టైప్ బి కి సూపర్లేటివ్ క్లూ వర్డ్ వచ్చి వన్ ఆఫ్ ద అని మీ మైండ్ లో స్ట్రైక్ అవ్వాలి. అప్పుడు వన్ ఆఫ్ ద తో రాయాలి. మహేష్ అయితే వన్ ఆఫ్ ది టాలెస్ట్ యాక్టర్స్ అని రాయాలి. క్లియర్ మా? అర్థమవుతుందా అమ్మా? ఇంకొకసారి చెప్తాను, ఏం కాదమ్మా, కొంచెం కన్ఫ్యూజ్ అవ్వద్దు. పాజిటివ్ నో అదర్ యాజ్ డాష్ యాజ్ తో కనుక ఇస్తే కనుక దాన్ని కంపారిటివ్ దాన్ ఎనీ అదర్ తో మీరు రాయాలి. ఓకే తల్లి? అప్పుడు సూపర్లేటివ్ ఉట్టి దా పెడితే సరిపోద్ది. అదే పాజిటివ్ డిగ్రీ వెరీ ఫ్యూ యాజ్ డాష్ యాజ్ ఇస్తే వెరీ ఫ్యూ యాక్టర్స్ ఆర్ యాజ్ టాల్ యాజ్ మహేష్ ఇస్తే వెంటనే మీరు దాన్ని దెన్ మెనీ అదర్ తో రాయాలి. ఎందుకంటే టైప్ బి కి పాజిటివ్ డిగ్రీ వెరీ ఫ్యూ యాజ్ డాష్ అయితే టైప్ బి కి కంపేరిటివ్ డిగ్రీ దాన్ మెనీ అదర్ అనమాట. సో దాని ఒక సూపర్ డిగ్రీ వన్ ఆఫ్ ది.
అంటే టైప్ మీరు గుర్తుపెట్టుకోవాలి, టైప్ ఏ అనగానే టైప్ ఏ పాస్ట్ డిగ్రీ నో అదర్, నో అదర్ అట్లీస్ట్ నో అదర్ గుర్తుపెట్టుకోవచ్చు, మీకు క్లారిటీ వచ్చేస్తుంది. టైప్ ఏ నో అదర్, దాని కంపేరిటివ్ డిగ్రీ దెన్ ఎనీ అదర్, దాని ఒక సూపర్లేటివ్ ద. టైప్ బి పాస్ట్ డిగ్రీ క్లూడ్ వెరీ ఫ్యూ, కంపేరిటివ్ డిగ్రీ క్లూడ్ దెన్ మెనీ అదర్, సూపర్లేటివ్ డిగ్రీ వన్ ఆఫ్ ది అని మీరు గుర్తుపెట్టుకోవాలి. వెంటనే దెన్ మెనీ అదర్ తో కంపేర్ డిగ్రీ ఇచ్చి దాన్ని మిమ్మల్ని పాజిటివ్ డిగ్రీలో రాయమన్నాడు కదా. అప్పుడు మీరు ఏం చేస్తారు, దెన్ మెనీ అదర్ కనబడగానే ఇది టైప్ బి లో ఉంది, టైప్ బి పాజిటివ్ డిగ్రీ క్లూడ్ ఏంటి వెరీ ఫ్యూ యాజ్ డాష్ యాజ్. వెంటనే మీరు ఏం రాస్తారు, వెరీ ఫ్యూ ఆబ్జెక్ట్ ఫస్ట్ రాస్తారు, వెరీ ఫ్యూ యాక్టర్స్ ఆర్, యాక్టర్స్ అంటే ప్లూరల్ ఫామ్ కదా, ఆర్ సింగులర్ ఫామ్ అంటే ఈజ్, వెరీ ఫ్యూ యాక్టర్స్ ఆర్, వెంటనే యాజ్ టాల్ యాజ్ మహేష్ అని రాస్తారు. అది థర్డ్ రూల్ వచ్చి నాట్ హ్యాస్ డాష్ హ్యాస్ తో వస్తుంది. థర్డ్ రూల్, థర్డ్ టైప్ ఏంటి, కంపేర్ డిగ్రీస్ 5 టైప్స్ అమ్మా. ఫస్ట్ టైప్ నుంచి నో అదర్ పాజిటివ్, ఫస్ట్ టైప్ లో కంపేర్ దెన్ అదర్, ఫస్ట్ టైప్ లో సూపర్లేటివ్ ద, సెకండ్ టైప్ లో పాజిటివ్ వచ్చి వెరీ ఫ్యూ తో స్టార్ట్ అవుతుంది, దాని కంపేర్ టు దాన్ మెనీ అదర్ తో స్టార్ట్ అవుతుంది, సూపర్లేటివ్ వన్ ఆఫ్ ది స్టార్ట్ అవుతుంది. థర్డ్ రూల్ వచ్చి నాట్ యాజ్ డాష్ యాజ్ తో స్టార్ట్ అవుతుంది. థర్డ్ టైప్ ఎలా ఉంటుంది, నాట్ నెగిటివ్ అనమాట, నాట్ హ్యాజ్ డాష్ హ్యాజ్ తో స్టార్ట్ అవుతుంది. ఇక్కడ చూసారా చరణ్ ఈస్ నాట్, చూసారా నాట్ వచ్చింది, నాట్ వచ్చింది, యాజ్ వచ్చింది, యాజ్ వచ్చింది, డాష్ అంటే మరి యాడ్జెక్టివ్ పెట్టాలి కదా, మరి యాడ్జెక్టివ్ పెట్టాలి కదమ్మా, తర్వాత యాజ్ వచ్చింది మహేష్ అలా అనమాట. థర్డ్ వచ్చి చరణ్ నాట్ హ్యాస్ డాష్ హ్యాస్ తో స్టార్ట్ అవుతుంది, సెకండ్ వచ్చి వెరీ ఫ్యూ యాజ్ డాష్ యాజ్ తో స్టార్ట్ అవుతుంది, ఫస్ట్ వచ్చి నో అదర్ డాష్ యాజ్ తో ఉంటుంది. మరి ఇప్పుడు ఇలా ఇచ్చినప్పుడు వెంటనే మీకు ఏ స్ట్రైక్ నాట్ యాజ్ డాష్ యాజ్ అనగానే ఏంటి, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్, ఇది ఎగ్జామ్ పేపర్ అతను థర్డ్ మోడల్ ఇచ్చాడని మీకు స్ట్రైక్ అవ్వాలి. అది మీకు దీన్ని నాట్ యాజ్ డాష్ యాజ్ తో చరణ్ ఈస్ నాట్ యాజ్ టాల్ యాజ్ మహేష్ అని ఇచ్చాడు, దీన్ని కంపేర్ డిగ్రీ రాయమన్నాడు. వెంటనే మీకు ఏ స్ట్రైక్ అవ్వాలి, మిడిల్ మ్యాటర్ చూస్తారు, నాట్ హ్యాస్ డాష్ టాల్ హ్యాస్ కనిపించింది, అంటే ఇందులో ఉన్నట్టు కనిపించింది పాజిటివ్ డిగ్రీ టైప్ సి లో కనబడింది. వెంటనే మీరు కంపేర్ రాయమని మీరు ఎందుకు రాస్తారు, టైప్ సి లో ఉన్న కంపారిటివ్ రాయాలి, టైప్ బి లో కంపారిటివ్ తో రాయకూడదు, టైప్ ఏ లో కంపారిటివ్ రాయకూడదు, ఏం టైప్ ఆ టైప్ కంపారిటివ్ రాయాలి. సో ఈ కంపారిటివ్ రాయాలి, దాంతో రాయాలి. సో సింపుల్ గా ఈజీ, మహేష్ ఈస్ టాలర్ దెన్ చరణ్ అంతే, దాన్ ఒకటి పెద్ద సరిపోద్ది. దాని ఇప్పుడు ఇందాక చెప్పాను కదా, దాని ఇప్పుడు ఎక్కడ పెట్టాలి, యాడ్జెక్టివ్ తర్వాత పెట్టాలి. ఫస్ట్ రూల్ చెప్పారు కదా బిఫోర్, యాడ్జెక్టివ్ తర్వాతే పెట్టాలి. దీనికి సూపర్లేటివ్ డిగ్రీ అంటే ఎటు ఉండదు, హ్యాపీ, ఏ గోళ లేదు. ఇప్పుడు డి, టైప్ డి వచ్చి టైప్ ఏ నో అదర్ తో స్టార్ట్ అవుతుంది, టైప్ బి వెరీ ఫ్యూ తో స్టార్ట్ అవుతుంది పాజిటివ్ డిగ్రీ, టైప్ సి నాట్ యాజ్ డాష్ యాజ్ తో స్టార్ట్ అవుతుంది, టైప్ డి అట్లీస్ట్ యాజ్ డాష్ యాజ్ తో స్టార్ట్ అవుతుంది. ఇది మీరు తెలుసుకోవాల్సింది ఏంటి, యాజ్ డాష్ యాజ్ అన్ని కామన్, అన్నిటికీ హ్యాష్ డాష్ యాజ్ అన్నిటి కామన్. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది నో అదర్ నుంచి టైప్ ఏ పాజిటివ్ డిగ్రీ క్లూవర్డ్, టైప్ నుంచి వెరీ ఫ్యూ నుంచి టైప్ బి పాజిటివ్ డిగ్రీ క్లూవర్డ్, టైప్ సి నుంచి నాట్ అనేది క్లూవర్డ్, నాట్ అనేది క్లూవర్డ్, టైప్ డి నుంచి అట్లీస్ట్ అనేది టైప్ డి కి క్లూవర్డ్. ఇక్కడ చూసారా మహేష్ ఈస్ అట్లీస్ట్ యాజ్ యాడ్జెక్టివ్ బెటర్ కదా, యాజ్ టాల్ యాజ్ చరణ్. క్లియర్ మా, క్లియర్. దీని ఇప్పుడు టైప్ డి అట్లీస్ట్ ఇస్తే మనం కంపేరిటివ్ నాట్ డాష్ దాన్ తో పెట్టాలి, ఏంటి నాట్ డాష్ దాన్ తో పెట్టాలి. దెన్ ఎనీ అదర్ అంటే కంపేర్ డిగ్రీ, టైప్ ఏ కంపేర్ డిగ్రీ క్లూవర్డ్, దెన్ మెనీ అదర్ అంటే టైప్ బి కంపేర్ డిగ్రీ క్లూవర్డ్, ఓన్లీ దాన్ అంటే టైప్ సి కంపేర్ డిగ్రీ క్లూవర్డ్, నాట్ డాష్ దాన్ అంటే నాట్ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. ఇక్కడ నాట్ యాజ్ డాష్ వచ్చింది కాబట్టి నాట్ డాష్ దాన్ అనేది టైప్ సి క్లూవర్డ్ అనుకుంటారు, అలా కాదు. నాట్ యాజ్ డాష్ యాజ్ అని వస్తే దాని కంపేర్ డిగ్రీ దాన్ మాత్రమే. నాట్ డాష్ దాన్ అనేది అట్లీస్ట్ పాజిటివ్ డిగ్రీ అట్లీస్ట్ యాజ్ డాష్ యాన్ అని వస్తే దాని కంపేరిటివ్ డిగ్రీ నాట్ డాష్ దాన్ అని అర్థం. క్లియర్ మా. సో మహేష్ ఈస్ అట్లీస్ట్ యాజ్ టాల్ యాజ్ చరణ్, ఇది మనకి అట్లీస్ట్ వచ్చింది. క్లియర్. ఇది టైప్ బి లో ఉంది. మీరు వెంటనే దాన్ని కంపేర్ రాయమంటే ఏంటి గుర్తు రావాలి, టైప్ బి లో అట్లీస్ట్ వచ్చింది కాబట్టి దాని కంపేరిటివ్ డిగ్రీ నాట్ డాష్ దాన్ అని రాయాలి. వెంటనే మీరు ఫస్ట్ ఆబ్జెక్టివ్ పెట్టాలి. మరి చరణ్ నెగిటివ్ ఉంది, ఫస్ట్ ఆబ్జెక్ట్ పెట్టాలి, నాట్ ఉంది కాబట్టి. చరణ్ ఈస్ నాట్ టాలర్ దాన్ మహేష్, చరణ్ ఈస్ నాట్ టాలర్ దాన్ మహేష్, అంతే. ఇలా రాస్తే పడిపోతాయి. ఇంకా చేంజింగ్ చేయమంటాడు. ఈ చేంజింగ్ చాలా మంది అలా పక్కన కన్ఫ్యూజ్ చేసేస్తున్నారు. మీకు ఈ టైప్స్ తెలిస్తే ఈజీగా దాన్ని మార్చేస్తారు. లాస్ట్ అండ్ ఫైనల్ వన్ ఇక్కడ చూసారా, సమ్ అట్లీస్ట్. టైప్ ఈ నుంచి సమ్ అట్లీస్ట్, సమ్ అట్లీస్ట్ యాజ్ డాష్ యాజ్, సమ్ అట్లీస్ట్ అని వస్తే టైప్ ఈ అనమాట. ఇక్కడ చూసారా సమ్ యాక్టర్స్ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ, చూసారా ఏమొచ్చింది, అట్లీస్ట్ సమ్ వచ్చింది. చూసారా సమ్ ఎక్కడ రావచ్చు, సమ్ పక్కన కొన్ని డాట్స్ వచ్చి అంటే ఏంటి, సమ్ పక్కన సెంటెన్స్ ఉందని. సమ్ వచ్చి ఇలా అట్లీస్ట్ అని వస్తే, సమ్ అట్లీస్ట్ అని వస్తే అదేంటి టైప్ ఈలో ఉందని
అర్థం. అంత ఈజీ కాదు, కొంచెం గుర్తు పెట్టుకోవాలి. ఓకేనమ్మా, ఏం లేదు, చాలా ఈజీయే. సమ్ అట్లీస్ట్ వస్తుంది, టైప్ ఈ అని అర్థం. అప్పుడు మీరు వెంటనే దాన్ని కంపేర్ టు ఏమని రాయాలి తెలుసా? నాట్ డాష్ దాన్ ఒక సమ్ అదర్, అంతే. నాట్ చరణ్ ఈస్ నాట్, మరి డాష్ ప్లేస్ లో యాడ్జెక్టివ్ పెట్టాలి, యాడ్జెక్టివ్ పెట్టాం. యాడ్జెక్టివ్ తర్వాత దాన్ వస్తుంది, దాన్ పెట్టాం. చూసి సమ్ అదర్ పెట్టాం. ఇంకా రిమైనింగ్ సెంటెన్స్ అర్థం అలా రాసింది. దీనికి సోపులెట్ డిగ్రీ వస్తుంది. టైప్ సి కి టైప్ డికి సోపులెట్ డిగ్రీ రాదు. ఓకేనా? కాబట్టి అది పాజిటివ్ ఇస్తాడు, కంపేరిటివ్ చేయమంటాడు, సోపులెట్ చేయమంటాడు. నాట్ యాస్ట్ ఇస్తాడు, కంపేరిటివ్ చేయమంటాడు. అట్లీస్ట్ ఇస్తాడు, కంపేరిటివ్ చేయమంటాడు తప్ప సోపులెట్ చేయమంటాడు. ఎందుకంటే టైప్ సి కి టైప్ డి సోపులెట్ ఉండదు. సో నాట్ ద. ఇప్పుడు చరణ్ ఈస్, ఇక్కడ చూసారా నాట్ ద ఎగ్జాంపుల్ చూసారా, నాట్ ద సోపులెట్ డిగ్రీ నాట్ ద అని వస్తుంది. చరణ్ ఈస్ నాట్ ద టాలెస్ట్ యాక్టర్ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ. చూసారా, చరణ్ నాట్ ద వచ్చింది. పొరపాటు ఇక్కడ చరణ్ ఈస్ నాట్ ద టాలెస్ట్ యాక్టర్ ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఇచ్చి ఆడు దీనికి పాజిటివ్ రాయమంటే నాట్ దాని కనబడి మీకు ఏం అర్థం అవ్వాలి? ఇది టైప్ ఈ. డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ నాట్ దాని కానీ టైప్ ఈ లో ఉన్నట్టుగా మీరు భావించాలి. ఇది పాజిటివ్, ఇది ఒక దీని ఒక సోపులేటెడ్ డిగ్రీ నాట్ ద, ఇది టైప్ ఈ లో ఉంది. దీని ఒక పాజిటివ్ డిగ్రీ వచ్చి సమ్ అట్లీస్ట్ యాజ్ డాష్ తో రాయాలి, సమ్ అట్లీస్ట్ యాజ్ డాష్ తో రాయాలి. సేమ్ ఇదే దాన్ని సమ్ అని రాస్తాము. తర్వాత సమ్ యాక్టర్స్ అని రాసి ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ అలా అడిసిన మ్యాటర్ అలా రాస్తుంటే ఫిల్మ్ ఇండస్ట్రీ ఆర్ అట్లీస్ట్ యాజ్ మిడిల్ యాజ్ చరణ్ రాస్తే సరిపోద్ది. క్లియర్ మా? కొంచెం ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుంది, పెద్ద కష్టమేం కాదు. ఓకేనా? సో కొంచెం చిన్న చిన్న మిస్టేక్ ఇచ్చిన పర్లేదు కానీ అట్లీస్ట్ అటెంప్ట్ చేయండి. అటెంప్ట్ చేస్తే మార్కులు పడిపోతాయి. క్లియర్? ఒక్కసారి షార్ట్ గా చెప్తాను చూడండి అమ్మా. డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ మనకి 5 ఉంటాయి. ఓకేనా? 5 టైప్స్ ఉంటాయమ్మా. పాస్ట్ డిగ్రీ, నో అదర్, యాజ్ డాష్ యాజ్ డాష్ యాజ్ డాష్ అన్నిటికీ యాజ్ డాష్ అనేది కామన్. కాబట్టి పాజిటివ్ డిగ్రీ నో అదర్, టైప్ ఏ కి పాజిటివ్ డిగ్రీ నో అదర్, టైప్ బి కి పాజిటివ్ డిగ్రీ వెరీ ఫ్యూ, టైప్ సి కి పాజిటివ్ డిగ్రీ నాట్ యాజ్ డాష్ యాజ్, టైప్ డి కి పాజిటివ్ డిగ్రీ అట్లీస్ట్, టైప్ ఈ కి పాజిటివ్ డిగ్రీ సమ్ అట్లీస్ట్. టైప్ ఒకవేళ నో అదర్ అనే పాజిటివ్ డిగ్రీతో ఇచ్చి దాన్ని కంపేర్ చేయమంటే మీరు ఏది పడితే కంపేర్ చేసుకోకూడదు, ఎలా పడితే కంపేర్ చేయకూడదు. టైప్ ఏ లో ఉన్న కంపేరిటివ్ డిగ్రీ అనే దెన్ అదర్ తోనే మీరు చేయాలి. సోపులేటివ్ ఇస్తే టైప్ ఏ లో ఉన్న సోపులేటివ్ అనే దాతలో చేయాలి. వెరీ ఫ్యూ తీస్తే పాజిటివ్ డిగ్రీ వెరీ ఫ్యూ తెస్తే దాని కంపేరిటివ్ డిగ్రీ దెన్ మెనీ అదర్ అనే టైప్ బి కంపేరిటివ్ డిగ్రీ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నాట్ యాజ్ డాష్ యాజ్ అని ఇస్తే దాని కంపేరిటివ్ డిగ్రీ దాన్ తో చేయాలి. ఒకవేళ దాన్ తో ఇచ్చాడు అనుకోండి, మైస్ ఇస్ టాలర్ దాన్ అని ఇచ్చాడు అనుకోండి, దాన్ ఉంది కాబట్టి ఇవన్నీ స్ట్రైక్ అవ్వాలి. దాన్ అనే కంపేరిటివ్ డిగ్రీ టైప్ సి ఉంది కాబట్టి అప్పుడు పాజిటివ్ చేయమంటే మీకు ఇవన్నీ స్ట్రైక్ అవ్వాలి. దాని ఒక పాజిటివ్ డిగ్రీ నాట్ హ్యాష్ డాష్ అని దాంతో రాయాలి. కంపేర్ సోపులెట్ డిగ్రీ అట్లీస్ట్ యాజ్ డాష్ యాజ్ తో ఇస్తే మీరు దాన్ని కంపేర్ టు నాట్ డాష్ దాన్ తో కంపేర్ టు చేయాలి. రిమైనింగ్ సెంటెన్స్ మిడిల్ అటాచ్ చేయాలి. సమ్ అట్లీస్ట్ యాజ్ డాష్ యాజ్ తో ఇస్తే మీరు దాని కంపేర్ డిగ్రీ నాట్ డాష్ దాన్ సమ్ అదర్ తో చేయాలి. సోపులెట్ ఇస్తే నాట్ దాతో చేయాలి, దేని దానికి చేయాలి. అలా చేయాలంటే ఈ క్లూ వర్డ్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. పాజిటివ్ కి నో అదర్, టైప్ ఏ లో పాజిటివ్ కి నో అదర్, టైప్ బి లో వెరీ ఫ్యూ, టైప్ సి కి నాట్ యాజ్ డాష్ యాజ్, టైప్ డి కి అట్లీస్ట్, టైప్ ఈ కి సమ్ అట్లీస్ట్. అదే కంపేర్ టు టైప్ ఏ కి దెన్ ఇన్ అదర్, అదే కంపేర్ టైప్ డి కి దెన్ ఇన్ అదర్, అదే కంపేర్ టు టైప్ సి కి దెన్, అదే కంపేర్ టు టైప్ డి కి నాట్ డాష్ దెన్, అదే కంపేర్ టు టైప్ ఈ కి నాట్ డాష్ దెన్ సమ్ అదర్ ని మీరు గుర్తుపెట్టుకోవాలి. అదే పాజిటివ్, అదే టైప్ ఏ సోపులెట్ డిగ్రీ దా, అదే టైప్ బి సోపులెట్ డిగ్రీ వన్ ఆఫ్ ది దా, టైప్ సి కి టైప్ డి ఉండదు, అదే టైప్ ఈ సోపులెట్ డిగ్రీ నాట్ దా అనే క్లూవర్స్ మీరు బైహెడ్ చేయాలి. అలా చేస్తే మీకు ఈజీగా వచ్చేస్తుంది. క్లియర్ మా? కదా? ఇవన్నీ మీరు టైప్ ఏ కి నో అదర్, కంపేర్ టు దెన్ ఎనీ అదర్, సోపులెట్ దా, టైప్ బి కి వెరీ ఫ్యూ, దాని ఒక కంపేర్ దెన్ మెనీ అదర్, వన్ ఆఫ్ ది దా, ఈ క్లూ వర్డ్స్ అంటే రాసుకో. ఇవన్నీ మీరు బైహెడ్ చేయాలి. ఇక్కడ చూసారా, నో అదర్ బాయ్ ఇన్ ద క్లాస్ యాజ్ క్లెవర్ యాజ్ ఆనంద్, ఇది ఎందులో ఉంది? టైప్ ఏ లో ఉంది. మనంటప్పుడు మనం టైప్ బి కంపేర్ టు ఏంటి? దెన్ ఎనీ అదర్ కదా, దెన్ ఎనీ అదర్ పెట్టి రాశారు. టైప్ డి ఒక సోపులెట్ దా కదా, దా చూసారా, టైప్ ఏ ఒక పాజిటివ్ డిగ్రీ ఇస్తే దాని కంపేర్ డిగ్రీ సోపర్ రిలేటెడ్ డిగ్రీ రాయమంటే మీరు టైప్ ఏ ఒక కంపేర్ డిగ్రీ అని క్లూ వర్డ్ దెన్ మెనీ అదర్ తోనే మీరు రాయాలి. అంతేకాని టైప్ బి ఒక దెన్ మెనీ మోస్ట్ తో రాయకూడదు. ఇప్పుడు చూడండి ఇక్కడ టైప్ బి ఒక పాజిటివ్ డిగ్రీ ఏంటి? యాజ్ డాష్ యాజ్ వచ్చింది కదా. టైప్ బి యొక్క వెరీ ఫ్యూ యాజ్ డాష్ యాజ్ వచ్చింది. టైప్ బి యొక్క కంపేర్ డిగ్రీ ఏంటి? దెన్ మోస్ట్, దెన్ మెనీ అదర్ లేదా దెన్ మోస్ట్ అదర్ ఏదైనా రావచ్చు. దీని యొక్క టైప్ బి యొక్క సోపులెట్ డిగ్రీ ఏంటి? వన్ ఆఫ్ ది. టైప్ సి యొక్క పాజిటివ్ డిగ్రీ ఏంటి? నాట్ యాజ్ డాష్ యాజ్. టైప్ బి యొక్క కంపేర్ డిగ్రీ ఏంటి? డాష్ దాన్. టైప్ డి యొక్క పాజిటివ్ డిగ్రీ ఏంటి? అట్లీస్ట్. టైప్ డి కంపేర్ డిగ్రీ ఏంటి? నాట్ డాష్ దాన్. డాష్ అంటే ఇక్కడ చూస్తారా, నాట్ డాష్ దాన్, అట్లీస్ట్ నాట్ డాష్ దాన్. టైప్ ఈ యొక్క పాజిటివ్ డిగ్రీ ఏంటి? అట్లీస్ట్, సమ్ అట్లీస్ట్. సరే ఇక్కడ వచ్చింది సమ్ అట్లీస్ట్. టైప్ ఈ యొక్క కంపేర్ డిగ్రీ ఏంటి? నాట్ టాలర్ దాన్.
చూసారా, సమ్ నాట్ టాలర్ దాన్ సమ్ అదర్, అదే కదా వచ్చింది, నాట్ టాలర్ దాన్ సమ్. టైప్ ఈ యొక్క సోపర్ డిగ్రీ ఏంటి, నాట్ ది డాష్. చూసారా, నాట్ ది డాష్ అని వచ్చింది. అంటే మీరు నీట్ గా ఈ బాగా గుర్తుపెట్టుకోవాలి. టైప్ ఏ పాస్ట్ డిగ్రీ అనగానే నో అదర్, టైప్ ఏ కంపేర్ డిగ్రీ అని దెన్ ఎనీ అదర్, టైప్ ఏ సోప్లేట్ అనగానే దా అని మైండ్ లో స్ట్రైక్ అయిపోవాలి. ఈ రెడ్ కలర్ తో మార్క్ చేసిన బుక్ లో రాసుకొని బయట చేసుకుని మైండ్ లో ఉండాలి, అప్పుడు మీకు ఈజీ అయిపోద్ది. టైప్ బి పాస్ట్ డిగ్రీ వెరీ ఫ్యూ, దాని యొక్క కంపేర్ టు దెన్ మెనీ అదర్ దెన్ మోస్ట్ అదర్ అని కూడా అవ్వచ్చు. టైప్ బి యొక్క సోప్లేట్ వన్ ఆఫ్ ది. టైప్ సి దాని ఒక పాజిటివ్ నాట్ యాజ్ డాష్ యాజ్, దాని కంపేర్ టు దాన్. టైప్ డి అట్లీస్ట్, టైప్ డి కంపేర్ టు నాట్ డాష్ దాన్. టైప్ ఈ పాజిటివ్ సమ్ అట్లీస్ట్ యాజ్ డాష్. టైప్ ఈ కంపేర్ టు నాట్ డాష్ దాన్ సమ్ అదర్. సో దానికి సోప్లెట్ టు డాట్ ద, అంటే అడు ఇలా ఇచ్చి చరణ్ ఈస్ నాట్ యాజ్ టాల్ యాజ్ మైచ్ అని ఇస్తే దాన్ని కంపేర్ టు చేయమంటే వెంటనే మీరు ఈ పాస్ట్ టైప్ సి లో కంపేర్ టు దీని ఈ యొక్క దాంతో కంపేర్ టు చేయాలి. అంతేగాని టైప్ సి లో పాజిటివ్ ఇచ్చి దాన్ని కంపేర్ టు చేయమంటే మీరు టైప్ డి టైప్ ఏ కంపేర్ టు క్లూవర్స్ చేయకూడదు, టైప్ సి కంపేర్ టు దాంతోనే మీరు చేయాలి. ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, కీట్ డైడ్ యంగర్ దెన్ మెనీ అదర్ రొమాంటిక్స్ అని ఇచ్చాడు. ఇక్కడ ఏమని ఇచ్చాడు, దెన్ మోస్ట్ అదర్ ఇచ్చాడు, దెన్ మోస్ట్ అదర్ రొమాంటిక్స్ అని ఇచ్చాడు. ఇదంటే ఇందులో రాయమండి పాజిటివ్ అండ్ సోపర్ డిగ్రీ రాయమండి ఎగ్జామ్ పేపర్ లో మీకు. ఇది ఎందులో ఉంది, దెన్ మెనీ అదర్ దెన్ మోస్ట్ అదర్. దెన్ మెనీ అదర్ దెన్ మోస్ట్ అదర్ అనగానే మీకు ఏం స్ట్రైక్ అవ్వాలి, టైప్ బి లో ఉంది. చూసారా, కంపేర్ టు ఇందులో ఉంది దెన్ మెనీ అదర్ దెన్ మోస్ట్ అదర్ కూడా కంపేర్ టు టైప్ బి లో ఉంది. సో దీన్ని పాజిటివ్ సూపర్లేటివ్ రాయమన్నాడు. అంటే టైప్ బి ఉంది కాబట్టి టైప్ బి యొక్క పాజిటివ్ రాయాలి, టైప్ బి యొక్క సూపర్లేటివ్ రాయాలి. ఇది టైప్ బి ఉంది కదా మరి కంపేరిటివ్ డిగ్రీ, మరి దెన్ మెనీ అదర్ అనగానే టైప్ బి ఉంది కదా, అంటే మీరు అది పాజిటివ్ కంపేరిటివ్ రాయమంటే మీరు టైప్ బి లో ఒక పాజిటివ్ టైప్ బి ఒక సూపర్లేటివ్ రాయాలి. అందుకే చూసారు, ఇక్కడ నేను చూస్తున్నా వెరీ ఫ్యూ రొమాంటిక్ రైటర్స్ డైడ్ యాజ్ యంగ్ యాజ్ కిడ్స్. వెరీ ఫ్యూ పెట్టారా, వెరీ ఫ్యూ పెట్టారు, యాజ్ యంగ్ యాజ్ పాజిటివ్ డిగ్రీ. చూసారా, వెరీ ఫ్యూ యాజ్ డాష్ యాజ్, దాని ఒక పాజిటివ్ డిగ్రీ రాశాను. సోపరేట్ డిగ్రీ రాయమంటే కైట్ డైడ్ వన్ ఆఫ్ ది. చూసారా, వన్ ఆఫ్ ది పెట్టాను, వన్ ఆఫ్ ది అని వచ్చింది ఇక్కడ. సో మరి ఇక్కడ చూస్తారా, మరి టైప్ బి ఒక సోపరేట్ డిగ్రీ ఏంటి, వన్ ఆఫ్ ది. అలాగా మీరు అది చూసి అది ఒకసారి ఇక్కడ కంపేర్ పాజిటివ్ సోపరేట్ రాయమంటే ఒకసారి ఆరు సోపరేట్ ఇస్తాడు, మిమ్మల్ని పాజిటివ్ కంపేర్ రాయమంటే ఏదంటే మీకు క్లోవర్స్ తెలిస్తే మీకు చాలు. సో ఇలాగ ప్రతిదీ ఉంటది. కంపేర్ డిగ్రీ ఇచ్చిన, పాజిటివ్ డిగ్రీ ఇచ్చిన, సోపరేట్ డిగ్రీ ఇచ్చిన, మీరు ఇచ్చిన క్లూ కూడా మీరు ఐడెంటిఫై చేయాలి. అది ఏ టైప్ లో ఐడెంటిఫై చేయాలి, ఆ ఏ టైప్ లో కంపేర్ డిగ్రీ ఇచ్చాడో, పాజిటివ్ డిగ్రీ ఇచ్చాడో, సోపరేట్ డిగ్రీ ఇచ్చాడో ఐడెంటిఫై చేయాలి. అప్పుడు ఆ టైప్ దే మీరు అక్కడ రాయాలి. ఆ టైప్ ఈ యొక్క సూపర్లేటివ్ డిగ్రీ ఇచ్చాడు, టైప్ ఈకి పాజిటివ్ డిగ్రీ కంపేర్ డిగ్రీ రాయమన్నాడు. అప్పుడు మీరు టైప్ ఈ సూపర్లేటివ్ డిగ్రీ అనగానే మీకు నాట్ దాన్ని స్ట్రైక్ అవ్వాలి. నాట్ దాన్ని అక్కడ ఉంటుంది, అందులో ఉంటుంది, అది మీరు గుర్తుపెట్టుకోవాలి. వెంటనే టైప్ ఈ యొక్క కంపేర్ డిగ్రీ, అది టైప్ ఈ యొక్క పాస్ట్ డిగ్రీ, అది సమ్ అట్లీస్ట్ టైప్ ఈ అయినా కంపేర్ డిగ్రీ నాట్ డాష్ దాన్ సమ్ అదర్ ఇదే రాయాలి. అలాగే ప్రతి రూల్స్ ప్రతి దానికి అలాగే ఏది ఇస్తే అదే అటాచ్ చేసి మనం రాయాలి. ఓకే, సో వీడియో కన్నా నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. సో ఇలా ఏ గ్రామర్ టాపిక్ కావాలన్నా మీకు నేను ప్రతి గ్రామర్ టాపిక్ ఆల్మోస్ట్ ఎంత ఎక్స్ప్లెయిన్ చేశాను, ఎంత టఫ్ గ్రామర్ అయినా ఈజీ వేలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు బాగా అర్థమయ్యేలాగా చూస్తాను. సో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు ఫ్రెండ్స్. మీకు నేను చెప్పిన క్లాస్ నచ్చితే అండ్ షేర్ టు ఫ్రెండ్స్ అండ్ కింద కమెంట్ చేయండి అమ్మా. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఏ గ్రామర్ టాపిక్ కావాలన్నా, లెసన్స్ కావాలన్నా డిఎస్సి టెట్ సాయి చిట్టి అని కొట్టి ఆ ఒక టాపిక్ కొరకు మీకు వచ్చేస్తుంది. ఓకేనమ్మా, థ్యాంక్ యూ.